అరే బైబిల్ చదువుకుందాంరా. ఎప్పుడు రీల్సేనా? ఎందుకు అలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఒక దాన్ని బట్టి ఎందుకు జడ్జ్ చేస్తున్నావు అక్క? అరే ఒక్కటైనా పాపమే కదరా. అసలు నేను దేవుని కోసం ఎన్ని చేస్తున్నానో నీకు తెలుసా? ప్రతి సండే మానుకుంట మందిరానికి వెళ్తున్నా, వాక్యం తెలియని వాళ్ళకి వాక్యం చెప్తున్నా, ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటున్నా, రోజు బైబిల్ చదువుతున్నా, 3 పూట్ల ప్రేయర్ చేసుకుంటున్నా. ఇన్ని చేస్తున్నా నేను ఒక్క దాని వల్ల పాపంలో పడిపోతానా? దేవునికి దూరం అయిపోతానా? హలో, అవునా అక్క? పోస్టర్లో జాబ్ వచ్చిందక్క. ప్రైజ్ గాడ్. ఏమైంది? మార్క్స్ మేమో మిస్ అయిందక్క. అంతా వెతికేవా? అక్క, ఈ రోజే లాస్ట్ డేట్. సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే జాబ్ పోతుంది. సరే ఏమేం కనిపించట్లేదు? అన్నీ ఉన్నాయక్క, అదొక్కటే. బాగా చెక్ చేసావా? చేశానక్క. ఇంటర్, బీటెక్, ఎంటెక్, పీజీ, క్యాస్ట్, ఇన్కమ్, కండక్ట్ అన్నీ ఉన్నాయి. అవునా? అదొక్కటే కదరా, ఏం కాదులే, వెళ్ళిపో. అలా ఎలా అక్క? అన్నీ ఉన్నా ఒక్క ఇన్ని చేస్తున్నా నేను ఒక్క దాని వల్ల పాపంలో పడిపోతానా? దేవునికి దూరం అయిపోతానా? నా ఫైల్లో పెట్టావు చూసావా స్వీటీ? ఒక్క సర్టిఫికెట్ లేకపోతే సెలెక్ట్ అయిన జాబ్లోనే జాయిన్ అవ్వలేం. అలాంటిది పర్ఫెక్షన్ లేకుండా, అనగా పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎలా చూడగలమంటావు? పరలోకం ఎలా వెళ్ళగలమంటావు? ఎర్త్లీ లైఫ్లోనే అంత వెరిఫికేషన్ ఉంటే ఎటర్నల్ లైఫ్కి ఇంకెంత వెరిఫికేషన్ ఉండాలిరా?